ఇంకా గ్రామాల్లో ఉన్న గ్రామాల సర్పంచులకు ఉన్న పవర్ ఏమో రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పవర్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంటుంది. సో మనం ఆ దిశలోనే పయనిస్తున్నాం తప్ప వికేంద్రీకరణ చేయాలి. స్థానికంగా ఉన్న సమస్యలు స్థానికులే తీర్చుకునేలాగా వాళ్ళని సశక్తుల్ని చేయాలి అన్న రాజకీయ ఆలోచన ఏ పార్టీకి లేదు, ఏ ప్రభుత్వానికి లేదు. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ యాజ్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే నాకున్న అధికారాన్ని కిందకి ఇవ్వడానికి నేను ఎందుకు ఇష్టపడతా? అదే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తాను. ఇవాళ రాష్ట్రంలో మీ గ్రామంలో కాడించి రాష్ట్రం వరకు వస్తున్నటువంటి 176 పథకాల్లో కేవలం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో నడిచే పథకం పేరు ఒక్కడనే చెప్పగలరా? ఒక్కటి కూడా లేదు. మొత్తం 176 పథకాలకి కేంద్రం నుంచి డబ్బులు రావాల్సిందే. దానికి ఇక్కడ పేరు పెట్టుకుంటారు, ఇంకొంత డబ్బు యాడ్ చేస్తారు. పెన్షన్ వాళ్ళు 500 ఇస్తే మనం ఇంకో 3,500 ఇచ్చి 4,000 ఇస్తున్నాం. సర్వశిక్ష అభియాన్ అంటారు, అక్కడి నుంచి 90% డబ్బులు వస్తాయి. మన వాళ్ళు 10% డబ్బులు పెట్టుకుని సర్వశిక్ష అభియాన్ అని పేరు. దానికి ఇంకొకడు నాడు నేడు అంటాడు, ఇంకొకడు బీడు గోడు అంటాడు. ఈ పేర్లు మారిపోయే తప్ప డబ్బులు వచ్చేది అక్కడి నుంచి. ఢిల్లీలో వాడు డిసైడ్ చేస్తాడు మీ ఊరు స్కూల్కి ఏ రంగు వేయాలి, ఏం డిజైన్లు వేయాలి, ఏ రకంగా బాగు చేయాలి అనేది ఢిల్లీలో కూర్చొని డిసైడ్ చేస్తారు. ఇది మనకి వాళ్ళు ఉన్నటువంటి కేంద్రీకృత టెండెన్సీ.